Daily. Taste the Daily. అయితే కాళేశ్వరం కమిషన్ తరపున వాదనలు వినిపించిన నిరంజన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ వాదనలపై స్పందించారు. చర్యలు తీసుకునే అంశంపై కమిషన్ ఎలాంటి సిఫార్సు చేయలేదన్నారు. అసెంబ్లీ వేదికగా చర్చిస్తామని చెప్పడం సబబే అన్నారు ఆయన. రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదన్నారు. అన్ని అంశాల్ని పరిశీలించే కమిషన్ విచారించిందని నిరంజన్ రెడ్డి ధర్మాసనానికి వివరించారు. అయితే అడ్వకేట్ జనరల్ కు ధర్మాసనం 3 కీలక ప్రశ్నలు సంధించింది. అవేంటో చూద్దాం. 60 పేజీల రిపోర్ట్ ని పబ్లిక్ డిమాండ్ లో పెట్టారా? పిటిషనర్లకి 8B నోటీసులు ఇచ్చారా లేదా? కమిషన్ నివేదిక ప్రస్తుత పరిస్థితి ఏంటి అని హైకోర్టు అడిగింది. రిపోర్టుపై ప్రెజెంటేషన్ ఇచ్చారా అని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. అయితే నోటీసులు ఇచ్చాకే కొన్ని కాపీలు ఇవ్వాలని కమిషన్ కు కేసీఆర్ లేఖ రాశారని ఏజీ సుదర్శన్ రెడ్డి బదులిచ్చారు. దీనికి సంబంధించి కేసీఆర్ లేఖను హైకోర్టుకు అందజేశారాయన. కేసీఆర్ అడిగిన అన్ని కాపీల్ని ఇచ్చామని ధర్మాసనం దృష్టికి తెచ్చారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నివేదిక ద్వారా ప్రభుత్వం అనేక చర్యలకు పాల్పడే అవకాశం ఉందని హరీష్ రావు తరపు న్యాయవాది సుందరం అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం లీగల్ గా ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉందన్నారు. అందుకే పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టేయాలని సుందరం కోరారు.